హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను. దయచేసి నా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీకు కూడా కొద్దిగా మోటివేషన్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఇవి చిన్న చిన్నవైనా కానీ మనకు చాలా పెద్దగా ఉపయోగపడతాయి అన్నమాట కొన్ని సందర్భాల్లో. అందుకోసమే మీతో కూడా షేర్ చేస్తున్నాను. అలాగే నా వీడియో కొద్దిపాటిగా నచ్చినా కూడా ప్లీజ్ నా వీడియోకి అయితే లైక్ చేస్తారా ప్లీజ్. ఇక్కడైతే ఇవన్నీ కూడా నేను మీషోలో అయితే ఆర్డర్ చేశాను అనమాట. 200 రూపాయల లోపే ఉన్నాయి, అంటే 200 రూపీస్ లోపే అనమాట. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి అంటే 110 రూపీస్, 120 రూపీస్, 190 రూపీస్ ఆ విధంగా అయితే ఇవి కాస్ట్ అయితే పడ్డాయన్నమాట. కాకపోతే ఇవి మనకి ఒక్కొక్కసారి మన మనసు బాగోలేనప్పుడు మనల్ని మనం మోటివేట్ చేసుకోవడానికి ఇటువంటి చిన్నవైనా కూడా మనకు పెద్దగా ఉపయోగపడతాయి అనేటటువంటి ఉద్దేశంతో నేను ఇదైతే తీసుకున్నాను. అదేవిధంగా మా ఇంట్లో వాల్స్ అన్నీ కూడా చాలా ఖాళీగా ఇంటివే ఉంటాయన్నమాట. అంటే వాల్స్ కంటే ఏమీ డెకరేషన్ ఐటమ్స్ అలాంటివి ఏమీ కూడా ఇంతవరకు అయితే ఏం పెట్టలేదు. దానికోసమే ఇటువంటివైనా మనకి చూడడానికి బాగుంటాయి, అదేవిధంగా మనల్ని మనం మోటివేట్ చేసుకోవడానికి కూడా ఉపయోగపడతాయనే ఉద్దేశంతో నేను ఇవి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మా ఇంట్లో పిల్లలు కూడా ఉన్నారు కదా, వాళ్ళకు కూడా కొంచెం మోటివేషన్గా ఉంటుంది. రోజు ఒక 3 టైమ్స్ అయినా చదివిపిద్దామనే ఉద్దేశంతో తీసుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు ప్రతిరోజు కూడా ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఎంతసేపు మొబైల్ చూడడానికే, గేమ్లు ఆడుకోవడానికే సరిపోతుంది. ఇటువంటి చిన్నవి తీసుకొని వాళ్ళ దగ్గర డైలీ చదివిపిస్తూ ఉండడంతో వాళ్ళకు కూడా కొంచెం మైండ్ రిలీఫ్గా ఉంటుంది. అదేవిధంగా వాళ్ళని వాళ్ళు కొంచెం ఎంకరేజ్ చేసుకుంటారనే ఉద్దేశంతో ఇవైతే తీసుకున్నాను. ఇక్కడైతే ఫస్ట్ పిల్లల రూమ్లో అయితే అన్నీ కూడా స్టిక్ చేస్తున్నాను అనమాట. వీటికి మనం ప్రత్యేకంగా ఎటువంటి స్క్రూలు అలాంటి ములుకులు అయితే కొట్టాల్సిన అవసరం ఏం లేదు. వాళ్ళే బ్యాక్ సైడ్ అయితే దీనికి గమ్ లాంటి ఒక స్టిక్కర్ అయితే ఇచ్చారనమాట. జస్ట్ దాన్ని రిమూవ్ చేసి మనం వాళ్ళంతా శుభ్రంగా తుడిచేసుకొని వాటిని స్టిక్ చేయడమే. మనకి ఎలా కావాలంటే ఆ విధంగా మనం డిజైన్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ నేను అంత ప్రాపర్గా డిజైన్ అంటే మరీ ప్లాన్గా ఏం చేయలేదు, ఏదో నాకు వచ్చిన చిన్న డెకరేషన్ లాగా ఏదో చేశానమాట, స్టిక్ చేస్తున్నాను. ఇక్కడ ఇంకొక వైపు వాళ్ళనమాట, చిల్డ్రన్స్ బెడ్రూమ్లోనే దీన్ని కూడా స్టిక్ చేస్తున్నాను. వాళ్ళు ఈ రూమ్లోనే ఎక్కువ స్పెండ్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఎక్కువగా దాని వైపే చూడడం వల్ల వాళ్ళకి కొంచెం మోటివేషన్ అవుతుందనే ఉద్దేశంతో పిల్లల రూమ్లోనే ఎక్కువగా అయితే స్టిక్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే పిల్లలు ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు ఎక్కువ చూసిన దాన్నే, చదివిన దాన్నే ఫాలో అయిపోతూ ఉంటారు కదా. ఎందుకంటే మైండ్ వాళ్ళకి అలా అడిక్ట్ అయిపోతూ ఉంటుంది. సో ఎక్కువసార్లు చూస్తూ ఉంటే ఎక్కువ మైండ్లో ఫిక్స్ చేసుకుంటారనే ఉద్దేశంతో కొన్ని మంచి కొటేషన్స్ అయితే ఇక్కడ ఇలాంటి స్టిక్కర్ల రూపంలో ఆర్డర్ అయితే చేశాను. ఇక్కడ ఇంకా 4 అయితే వచ్చాయి. ఇవైతే చాలా బాగా నచ్చాయి అన్నమాట నాకు. అంటే మరి అంత తిన్నుగా లేకుండా కొంచెం మందంగా ఫోటో ఫ్రేమ్లాగా బాగా వచ్చాయన్నమాట. ఇక్కడ మేము చేసిన మిస్టేక్ ఏంటంటే వాటికి బ్యాక్ సైడ్ వాళ్ళు స్క్రూలు అయితే ఇచ్చారనమాట. అంటే స్క్రూలు అంటే జస్ట్ స్క్రూ లాంటివి ఇవి గమ్ ఉంటాయి వాటి వెనకాల, వాటిని అతికిస్తే సరిపోతుంది. మేమైతే వాటిని కరెక్ట్గా వేయకుండా ఉల్టా అయితే వేసేసాము, అంటే తిప్పించి వేసామన్నమాట. దానివల్ల కరెక్ట్గా అవ్వలేదు. మళ్ళీ వాటినన్నిటిని రిమూవ్ చేసి మళ్ళీ స్టిక్ చేయాల్సి వచ్చింది. ఇవంతా చేయడానికి మాకు ఆల్మోస్ట్ 1 అవర్ పైనే పట్టిందనమాట. ఇక్కడ కిచెన్ ఉంది కదా, స్టవ్ ఆపోజిట్లో మాకు ఒక డైనింగ్ టేబుల్ లాంటిది ఒకటైతే కౌంటర్ అయితే ఉందన్నమాట. కౌంటర్ పైన కూడా ఒక 2 అయితే నేనైతే స్టిక్ చేసుకున్నాను. నా కోసమే ఈ 2 ఎస్పెషల్లీ. ఎందుకంటే రోజు కూడా ఏదో కొద్దిగా కిచెన్లోనే గడిపేస్తూ ఉంటాను కాబట్టి నాకు నేను కౌంట్ చేసుకోవడానికి, ఎంకరేజ్ చేసుకోవడానికి అన్నట్లు ఈ 2టిని కూడా ఇక్కడైతే స్టిక్ చేసుకున్నా. ఇవైతే ముందు మా బెడ్రూమ్లో అయితే స్టిక్ చేసామన్నమాట. ఇవి కూడా 120 రూపీస్ అంతే, పెద్ద కాస్ట్ ఏం లేదనమాట. ఇదైతే నాకు చాలా మంచిగా అనిపించింది, కాకపోతే కొంచెం క్రాస్గా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కరెక్ట్ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. అన్నిటినీ కూడా చూపిస్తున్నాం కదా, ఈ విధంగా అయితే వచ్చింది. నాకైతే చాలా మంచిగా అనిపించింది. అన్ని రూమ్లలో కూడా కరెక్ట్గా
కొంచెం డెకరేటివ్ లాగా అనిపించింది. అలాగే వచ్చినా కూడా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఇన్స్పైరింగ్ కొటేషన్ లాగా వాళ్ళకు కూడా మంచిగా రిలీఫ్గా అనిపిస్తుంది. మీరు కూడా చూస్తున్నారు కదా, చాలా మంచిగానే ఉంది అని అనుకుంటున్నాను. మీకు కూడా ఇన్ కేసు కావాలి, ఆర్డర్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే లింక్ అయితే షేర్ చేస్తాను. ఇక్కడైతే రాధాకృష్ణ అనమాట. ఇది ఒక వాల్కైతే బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతాం కదా, అక్కడ ఒక ఎంటీ వాల్ ఉందన్నమాట. దానికైతే ఇది స్టిక్ చేసాము. ఇది ముందైతే తీసుకున్నా. ఇదైతే మా వాడేసినటువంటి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వర్క్ అనమాట. ఇది టేబుల్ మేనర్స్ అంటాం కదా, అంటే మనం భోజనానికి ముందు, భోజనం తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఎటువంటి నీట్నెస్ అయితే మెయింటైన్ చేయాలి అనేటటువంటి ఒక ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అయితే చేశారు. దాన్ని కూడా నేను ఇక్కడ ఒక డెకరేషన్ లాగా వాల్ రూమ్లోనైతే స్టిక్ చేశాను అనమాట. సో చూడడానికైతే ఇలా ఉంది. ఇక్కడ ఈ కబోర్డ్ ఉంది కదా, దానిపైన ఉన్నటువంటి అన్నీ కూడా మా పిల్లలు చేసినవి అనమాట. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. దయచేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి.